నమస్తే. ధర్నా చౌక్ దగ్గర కూడా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్లందరూ కూడా వాళ్ళందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు. మాకు అందరికి కూడా ఒక పరిధిలో ఒక శిక్షణ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి చేసినట్టయితే కూడా మాకు కూడా ఒక సర్టిఫికేట్ ఇస్తే మేము కూడా ఆ పరిధి దాటకుండా మేము కూడా చికిత్స చేస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. మన దగ్గర పంగా మల్లేష్ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు. మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చేస్తున్నారు? ఏమైంది? సరే చూడండి సార్ ఒకసారి ఇది. ఏమైందన్న? తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ రాష్ట్రంలో 45,000 నుంచి 50,000 మంది పైచిలకు ఆర్ఎంపీ డాక్టర్లు గత 100 సంవత్సరాల ధనవంతులప్పటి నుంచి కూడా పేద ప్రజల గ్రామాల్లో రాత్రి పగలు వైద్యం అందించుకుంటూ వస్తున్నారు సార్. అదే తరుణంలో జరుగుతున్నప్పుడు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి మా ఆర్ఎంపీలను ఆదుకుంటా అని చెప్పేసి కూడా మరి 13,000 మంది పైచులకు మందికి కూడా మరి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చిండు. సర్టిఫికేట్ ఇస్తామనేసరికి ఆయన అకాల మరణం చెందడం వల్ల మరి ఆ ట్రైనింగ్స్ అక్కడే ఆగిపోయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా మేము విన్నవించుకున్నాం. రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ముఖ్యమంత్రి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి అప్పుడున్నటువంటి జీవో 429 ప్రకారము ఆ ఇచ్చిన ట్రైనింగ్ క్లాసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మిగిలిన వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చేసి మరి మాకు సర్టిఫికేట్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవడం కూడా చెప్తున్నాం సార్. అంటే మీరు ఇంత ముందు కూడా అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ ముట్టడించినప్పుడు ఇంతవరకు ఆ సమస్య తీరలేదా? తీరగలే కదా సార్. ఇప్పుడు తీరగని ఇంత ముందు కూడా మీటింగ్లు పెట్టామని మా సమస్యలు పరిష్కారం కాకనే కదా ఈ రోజు రోడ్డెక్కి మాట్లాడుతున్నాము. కాబట్టి ఇంత ముందు కూడా మేము మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు మొన్న స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేము మెమరాండం వేయడం జరిగింది. మరి జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం జరిగిన కొద్దీ మన టీజీఎంసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా ఆర్ఎంపీల మీద ఉక్కుపాదం మోపి మమ్మల్ని అణగదొక్కాలని అణిచివేయాలని కూడా చూస్తున్నారని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏదో కారణం ఉంటేనే కదా అరెస్ట్, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్ వస్తున్నారు, డైరెక్ట్ వచ్చేసి అటాక్ చేస్తున్నారు. మీ దగ్గర బీపీ స్ట్రెంత్ ఉందని చెప్పేసి వాళ్ళు ఎవరో క్వాలిఫైడ్ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ రాసినటువంటి ఇంజక్షన్ తీసుకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వస్తే ఆర్ఎంపీ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చేందుకు ఇంజక్షన్ ఇచ్చినామని కేసు బనాయించి వాళ్ళు ఎక్కడి నుంచో మందులు తీసుకొని మెడికల్ షాప్లకి వెళ్ళి మందులు తీసుకొచ్చి ఆర్ఎంపీ టేబుల్ మీద పెట్టి ఫోటో తీసి కూడా మరి అన్యాయంగా కూడా అక్రమంగా కావాలని చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద టీజీఎంసీ వాళ్ళు కావాలని కేసులు పెడుతున్నారు. వాళ్ళ కార్పొరేట్ సంస్థలు పనిచేస్తలేవు, కార్పొరేట్ సంస్థలు మూతపడతాయని కార్పొరేట్ కుట్రలో భాగంగా ఆర్ఎంపీలను అణచివేయాలి అని చెప్పేసి ఆర్ఎంపీలు పేద ప్రజలకు పల్లెల్లో మరి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మా దగ్గర రారని చెప్పేసి ఆ ఉద్దేశంగా వాళ్ళు కుట్రబడిని మా ఆర్ఎంసీ వాళ్ళను టీజీఎంసీ వాళ్ళని ఒకరని చూస్తారు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్? మాకు గతంలో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి 429 జీవో ప్రకారము మా ఆర్ఎంపీలకు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ టీజీఎంసీ వాళ్ళు పెట్టేటువంటి కేసులు ఏమైతున్నాయో వెంటనే ఎత్తివేయాలి. మళ్ళీ ఈ టీజీఎంసీ వాళ్ళు మా ఆర్ఎంపీల దగ్గరికి వచ్చి రైడింగ్ చేయకుండా మాకు వెంటనే గవర్నమెంట్ మాకు హామీ ఇవ్వాలి. హామీ అంటే ఎందుకు ఇలా? గవర్నమెంట్ లో ఎంతో మంది ఆర్ఎంపీలు కాంపౌండర్ చేసి వచ్చి కూడా వాళ్ళ ఇంటికాడ వాళ్ళు పెట్టుకొని వాళ్ళందరూ కూడా ప్రజలకందరూ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. అంటే కాంపౌండర్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆర్ఎంపీకి చేయకూడదు కదా? వాళ్ళకంటే ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. వాళ్ళు చేపిస్తే నలుగురికి మంచి జరుగుతుంది. ఒకవేళ కాంపౌండర్ చేసి వచ్చి అలా చేసినట్టయితే వాళ్ళకి ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా? మంచి ప్రశ్న వేశారు సార్, మంచి ప్రశ్న వేశారు. అందుకే అంటున్నాం మేము ఏమంటున్నామంటే మాకు వెంటనే సర్టిఫికేట్ ఇవ్వమంటలేము. మీరు ఒక ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఒక సబ్జెక్ట్ ప్రకారం ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఆ ట్రైనింగ్ క్లాసులలో కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్ లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళకే మీరు ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వమని కూడా మేము కోరుతున్నాము గవర్నమెంట్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.